మీరెప్పుడైనా గమనించారా? చాలా తెలివైన వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు. పార్టీల్లో కూడా వారు సైలెంట్గా ఉంటారు. గ్రూప్ డిస్కషన్లో కూడా వాళ్ళు ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. వాళ్ళని చూసి చాలామంది అనుకుంటారు, వీళ్ళు కాన్ఫిడెంట్ కాదు, లేదా ఇంట్రోవర్ట్ అయి ఉంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి వ్యక్తులే చాలాసార్లు జీవితంలో పెద్ద విజయాలు సాధిస్తారు. అప్పుడొక ప్రశ్న వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? మాట్లాడేవారికంటే మౌనం పాటించే వ్యక్తులే ఎందుకు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు? దాని వెనుక ఉన్న నిజం మీరు ఊహించిన దానికంటే ఆసక్తికరంగా ఉంటుంది. మన సమాజంలో ఒక కామన్ బిలీఫ్ ఉంది. ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అంటే అతను కాన్ఫిడెంట్ అని చాలామంది అనుకుంటారు. ఎవరైనా వేగంగా మాట్లాడితే అతను చాలా తెలివైనవాడని కూడా భావిస్తారు. ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెంటనే చెప్పగలిగితే అతనిని స్మార్ట్ అని చూస్తారు. చాలా సందర్భాల్లో మాట్లాడటం అంటేనే తెలివి అని అనుకుంటారు. కానీ నిజం కొంచెం భిన్నంగా ఉంటుంది. చాలా తెలివైన వ్యక్తులు మాట్లాడటానికి తొందరపడరు. వాళ్ళు ముందుగా గమనిస్తారు, వింటారు మరియు పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఒక గదిలో 10 మంది ఉన్నారని అనుకుందాం. అందరూ తమ తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కొంతమంది మధ్యలోనే మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది ఇతరులను ఆపుతున్నారు. వాళ్ళు తమ పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతను మాట్లాడటం లేదు. అతను మధ్యలో మాట్లాడటం లేదు. మనకనిపిస్తుంది అతనికి ఐడియా లేదేమో అని, లేక అతను కాన్ఫిడెంట్ కాదు అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే, అతను మాట్లాడకపోవటానికి కారణం అతను వినడమే కాదు, లోతుగా అర్థం చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి ఆలోచనను విశ్లేషిస్తున్నాడు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. గమనించడం నిజంగా అంత ముఖ్యమా? మాట్లాడకపోవటం వల్ల ఏమైనా ప్రత్యేకమైన లాభం ఉంటుందా? మనలో చాలామంది అనుకుంటారు, మాట్లాడితేనే మన విలువ తెలుస్తుంది. ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు కాన్ఫిడెంట్ అని భావిస్తాం. ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెంటనే చెప్పగలిగితే అతనిని స్మార్ట్ అని కూడా అనుకుంటాం. కానీ నిజంగా అదే నిజమా? ఒక వ్యక్తి ఎక్కువగా మాట్లాడటం వల్ల అతను నిజంగా తెలివైనవాడవుతాడా, వైనవాడవుతాడా? లేక తక్కువగా మాట్లాడి లోతూతుగా ఆలోచించే వ్యక్తి మరింత తెలివైనవాడా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన డైలీ లైఫ్లో కూడా చాలా చోట్ల కనిపిస్తుంది. మీరు కూడా గమనించి ఉంటారు. కొంతమంది చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ వాళ్ల నిర్ణయాలు మాత్రం చాలా సరిగ్గా ఉంటాయి. మరి దాని వెనుక కారణమేమిటి? తెలివైన వ్యక్తుల మెదడు కొంచెం భిన్నంగా పనిచేస్తుంది. వాళ్ళు ఒక విషయం గురించి ఒక్క కోణంలో మాత్రమే ఆలోచించరు, చాలా కోణాల్లో ఆలోచిస్తారు. ఒక చిన్న విషయం జరిగినా ఎందుకిలా జరిగింది, ఇంకా మంచి మార్గం ఉందా, దాని ఫలితం ఏమవుతుంది అన్నది వారు లోతుగా ఆలోచిస్తారు. అదే విషయం మీద మరొకసారి ఆలోచిస్తారు, ఇంకో కోణంలో కూడా చూస్తారు. ఈ కారణం వల్ల వాళ్ళు వెంటనే మాట్లాడరు, ముందుగా ఆలోచిస్తారు, తర్వాత మాత్రమే స్పందిస్తారు. అందుకే వారి మాటలకు చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే ఆ మాటల వెనుక లోతైన ఆలోచన ఉంటుంది, అర్థం ఉంటుంది మరియు స్పష్టత ఉంటుంది. ఇది బయటకు వెంటనే కనిపించదు, కానీ ఇదే వారిని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక కంపెనీలో ఒక ముఖ్యమైన మీటింగ్ జరుగుతోంది. చాలామంది తమ తమ ఐడియాలను చెబుతున్నారు. కొంతమంది వేగంగా మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది ఇతరులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు తమ పాయింట్ని ప్రూవ్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా సైలెంట్గా ఉన్నాడు. అతను ఎక్కువగా మాట్లాడటం లేదు. అతను కేవలం వినుతున్నాడు, గమనిస్తున్నాడు, అందరి మాటలను కలిపి చూస్తున్నాడు. మీటింగ్ చివర్లో అతను ఒక్క ఐడియా చెబుతాడు. ఆ ఒక్క ఐడియా మొత్తం సమస్యను పరిష్కరిస్తుంది. అప్పుడు అందరికీ అర్థమవుతుంది, అతను సైలెంట్గా ఉన్న కారణం అతను ఆలోచిస్తున్నాడనే విషయం. అంటే మౌనం పాటించడం బలహీనత కాదు, అది ఒక ప్రత్యేకమైన శక్తి. కానీ ఇంకో ప్రశ్న వస్తుంది, ఎందుకు అందరికీ ఈ అలవాటుండదు? ఎందుకు కొంతమంది మాత్రమే ఇలా ప్రశాంతంగా గమనిస్తారు? దానికి ప్రధాన కారణం మన అలవాట్లు. మనల్లో చాలామంది వెంటనే స్పందించడానికి అలవాటు పడిపోతారు. ఎవరైనా మాట్లాడితే మనం కూడా వెంటనే మాట్లాడాలి అనిపిస్తుంది, మన అభిప్రాయం చెప్పాలి అనిపిస్తుంది. కానీ తెలివైన వ్యక్తులు ఆ ఆలోచనను నియంత్రిస్తారు. వాళ్ళు ముందుగా వినడం నేర్చుకుంటారు,
అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు, తర్వాత మాత్రమే స్పందిస్తారు. అందుకే వారు భిన్నంగా కనిపిస్తారు. మన మెదడు ఒక ఆసక్తికరమైన విధంగా పనిచేస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు మనకి ఇప్పటికే తెలిసిన విషయాలనే బయటకు చెబుతాం. అంటే మనకు కొత్తగా ఏమీ రావడం లేదు, మనం తెలిసిన దాన్నే మళ్ళీ చెబుతున్నాం. కానీ మనం వినుతున్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటాం, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కోణాలు కనిపిస్తాయి, మన ఆలోచన విస్తరిస్తుంది. తెలివైన వ్యక్తులు ఈ విషయం చాలా బాగా అర్థం చేసుకుంటారు. అందుకే వారు ఎక్కువగా వినడాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే వినడం అంటే కొత్త జ్ఞానం పొందడం, కొత్త దృక్కోణం పొందడం. మాట్లాడడం అంటే ఇప్పటికే తెలిసిన దాన్ని పునరావృతం చేయటం. ఇదే చిన్న తేడా. కానీ ఈ చిన్న తేడానే వారి జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు. అందుకే వారు మాట్లాడటానికి ముందు ఎక్కువగా వినడాన్ని ఎంచుకుంటారు. కాబట్టి గుర్తుంచుకోండి, నిజమైన తెలివి ఎక్కువగా మాట్లాడటంలో లేదు, సరైన సమయంలో సరైన మాట చెప్పటంలో ఉంది. ప్రతి సందర్భంలో మాట్లాడటం అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా అత్యంత శక్తివంతమైన సమాధానం. మీరు కూడా గమనించి ఉంటారు, కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు అందరూ శ్రద్ధగా వినిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ మాటల్లో లోతు ఉంటుంది, అనుభవం ఉంటుంది, అర్థం ఉంటుంది, మరియు స్పష్టత ఉంటుంది. వాళ్ళు చెప్పే ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది, ఒక ప్రభావం ఉంటుంది. అదే నిజమైన ప్రభావం, అదే నిజమైన తెలివి, మరియు అదే వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. కాబట్టి ఎవరైనా కొన్నిసార్లు తక్కువగా మాట్లాడితే అది బలహీనత కాదు, బహుశా వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో, మరియు పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారేమో. జీవితంలో ఎక్కువగా మాట్లాడడం కంటే సరైన సమయంలో మాట్లాడడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే సరైన మాట సరైన సమయంలో చెప్పినప్పుడు అది పెద్ద మార్పు తీసుకురాగలదు. కొన్నిసార్లు ఒక చిన్న మాట కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, మన నిర్ణయాలను మార్చగలదు. ఇదే నిజమైన తెలివి. మీరు ఈ విషయం గమనిస్తే మీరు కూడా మాట్లాడే ముందు ఆలోచించడం మొదలుపెడతారు, మరియు మీ జీవితంలో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీరు కూడా ఇలా గమనించారా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన విషయంతో.